హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు కాకుల డైటింగ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక కాకి చుట్టపు చూపుగా వచ్చిన కాకితో మాట్లాడుతోంది. ఏంటి ఈ మధ్య ముద్దుగా బొద్దుగా తయారయ్యో, ఏంటి విశేషం అంది. ఏం లేదే, ఈ మధ్య నాన్ వెజ్ తిండి ఎక్కువై ఒళ్ళు చేశాను, కాస్త గ్లామర్ పెరిగింది అంతే. కానీ బాబోయ్! ఈ నాన్ వెజ్ తినలేక విసుగొస్తోందే తల్లి. ఏం మనుషులో ఏమో! ఎలా తింటున్నారోరా దేవుడా! అంది. ఏంటి అంతగా నాన్ వెజ్ మీద మొహం ఎలా మొత్తిందే అమ్మ? ఈ మధ్య మీ ఏరియాలో ఫంక్షన్లు గట్రా జాస్తిగా తగిలాయా ఏంటి? అంది. లేదే, ఈ మధ్య జనాలు బరువు తగ్గే కొత్త డైటింగ్ ఒకటి మొదలుపెట్టారు. దానిలో భాగంగా రోజు కేవలం మటన్, చికెన్, గుడ్లు మాత్రమే తింటున్నారు. దీంతో మన పండగ పండుతోంది అంది. నీ బొంద, అవన్నీ తిన్నవాళ్ళు బరువు తగ్గుతుంటే నువ్వేంటి దున్నకుక్కలా తయారయ్యావు మరి అంది. అబ్బా అది కాదే, నీకు అర్థం కాలేదు. ఈ నాన్ వెజ్ తో పాటు రోజు కొబ్బరి నూనె, నిమ్మకాయ రసం వగైరా కూడా తాగుతున్నారు. అందుకే వాళ్ళు బరువు తగ్గుతున్నారట. నిజంగా ఒట్టే, జనాలు వేలం వెరిలా ఈ డైట్ తిని బరువు తగ్గేస్తున్నారే తల్లి అంది. అంతేకాదు, ఈ డైట్ చేసే వాళ్ళు వాకింగ్లు, ఎక్సర్సైజులు వంటి శారీరక శ్రమ లేకుండానే బరువు తగ్గిస్తున్నారు. మరి నాకేమో కొబ్బరి నూనె గట్రా ఏమీ దొరకవు కదా! ఏం చేస్తా? వాళ్ళు బరువు తగ్గుతుంటే నాకేమో పెరిగి చేస్తుంది. ఈ ఒళ్ళు ఎలా తగ్గుతుందో ఏమో భగవంతుడా అంటూ బాధపడింది. సరే, నా సంగతి అలా ఉంచు. నువ్వేంటి రివాట్లా సన్నగా తయారయ్యావు? తిండి దొరకట్లేదా? తిన్న తిండి వంట పట్టట్లేదా? ఏంటి సంగతి? ఆ బొగ్గులు గట్ట మరీ లోపలికెళ్ళి ముసలిదానిలా కనిపిస్తున్నావు అంది. అబ్బా ఏం చెప్పమంటావు తల్లి, నీదో బాధ నాదో బాధ. ఈ మధ్య మా ప్రాంతంలో వరి అన్నం తినటం మానేశారు. ఏ ఇంట్లో చూసినా ఆరోగ్యానికి మంచిదని కొర్రలు, అరికలు, సామెలు తింటున్నారు. పండగలకు పబ్బాలకు కూడా వరి అన్నం దొరకట్లేదంటే నమ్ము. నాకేమో రైస్ బాగా అలవాటాయే. ఈ కొర్రలు వగైరా అబ్బబ్బా! ముద్ద దిగట్లేదే బాబు. అదీ కాక ఎంత తిన్నా కడుపు నిండటం అటుంచి, అవి తిన్న దగ్గర నుండి కడుపు నిండుగా ఉండి మళ్ళీ ఆకలి వేయడం లేదే తల్లి. అందుకే ఇలా అయ్యాను అంది చుట్టపు కాకితో. నాకేమో మా వాళ్ళు పెళ్లి చూపులంటున్నారు. ఈ అవతారం చూస్తే ఆ వచ్చేవాడు ఏమంటాడో ఏమో అని బెంగగా ఉంది అంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. మన ఇద్దరి సమస్యలు తీరాలంటే మనం ఒక పని చేద్దాం. మనమిద్దరం పక్షానికి ఒకసారి మన ఏరియాలు మార్చుకుందాం. ఈ 2 డేట్లు మనల్ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో నీ బాధ, నా బాధ తీరుతుంది అంది. ఈ ఐడియా ఏదో చాలా బావుందే. ఈ విషయాన్ని ఈ రోజే ఒక డైట్ మీటింగ్ అరేంజ్ చేసి మన కాకి మిత్రులందరికీ తెలియచేద్దాం. ఏమంటావు? అంది. చాలా బావుంది గానీ ఈ మనుషులేంటే ఎవరో ఆయిల్ పుల్లింగ్ అంటే ఎగబడ్డారు. నీళ్లు తాగండ్రా అంటే బావులు ఎండిపోయేదాకా తాగేశారు. ఇంకెవరో వచ్చి పచ్చి కాయగూరలు తినండ్రా అంటే అదే చేశారు. కనీసం మన గురించి ఆలోచించరా? ఇలా వాళ్ళ ఇష్టానుసారం చేస్తే మన ఆరోగ్యాల సంగతేంటి? అయినా పనికి తగ్గ తిండి లేదా తిండికి తగ్గ పని ఉంటే ఈ బాధలేవి ఉండవని మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో అంటూ నిట్టూర్పు విడిచింది. 2 కాకులు కూడా కావు కావమంటూ ఎగిరిపోయాయి. కథ సమాప్తం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి ఎంకరేజ్‌మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.